latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ ఎట్టకేలకు రిలీజ్కి రెడీ అవుతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్కు ఫైనల్గా జూన్ 12న రిలీజ్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా 4-5 ఏళ్లగా సెట్స్పై ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీరమల్లుపై అనుకున్నంత హైప్ వస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉంది పవర్ స్టార్. పైగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇదే. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రిలీజ్ డేటు అనౌన్స్ చేశాక ఆటోమేటిక్గా వీరమల్లుపై బజ్ పెరుగుతుంది. మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేసి ఈ సినిమా ట్రైలర్ బయటకు వదిలితే హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళనుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే ఇక 2 తెలుగు రాష్ట్రాలను షేక్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి వీరమల్లుపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతాయినే ఉన్నాయని చెప్పాలి. దీంతో ఈ ఎఫెక్ట్ మంచు విష్ణు కన్నప్పపై పడిందని తెలుస్తుంది. హరిహర వీరమల్లు రిలీజ్ అయిన 2 వారాల తర్వాత కన్నప్ప రిలీజుకు షెడ్యూల్ చేయబడింది. ఈ సినిమాకు విష్ణు భారీ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తూ ఉండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ 2 వారాల్లో వీరమల్లు హవా థియేటర్ల దగ్గర తగ్గుతుందని చెప్పలేం. ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంటే అవే 3-4 వారాల వరకు ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల ఆయన క్రేజ్ అలాంటిది. మరి కాబట్టి కన్నప్ప ఏం చేస్తుందో చూడాలి. సో మంచు విష్ణు కన్నప్ప వీరమల్లు సినిమా దాటికి తట్టుకుంటుందా, లేకపోతే ఒక 2 వారాలు వెనక్కేసి తర్వాత రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే కన్నప్ప మూవీ తర్వాత రిలీజ్ చేసుకోవడమే మంచిది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి కన్నప్ప టీం ఏం చేస్తుందో. థ్యాంక్ యూ.